4 లేబర్ కోడ్లు, కార్మిక కోడ్లని అమలు జరిపడానికి నోటిఫికేషన్ ప్రకటించింది. మొదటిది వేతనాలకు సంబంధించిన కోడ్, రెండవది కార్మిక సంబంధాలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించిన కోడ్, మూడవది కార్మికుల యొక్క ఆరోగ్యం భద్రతకు సంబంధించిన కోడ్, నాలుగవది కార్మికుల యొక్క సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కోడ్. ఈ 4 ప్రకటించింది. వెంటనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పింది. 2019 నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించి, కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు పెట్టి దాదాపు 5 సంవత్సరాల్లో 5 సార్లు దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించి ప్రతిఘటించిన దాని మూలంగా ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేదు. బీహార్ ఎన్నికల సందర్భాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, దానిలో విజయం సాధించిన తర్వాత ఈ మొత్తం వాతావరణంలో ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ని తీసుకొస్తే తనకు ఎదురుండదు, ప్రశ్నించే వాళ్ళు భయపడతారు, లేకపోతే వెనక్కి తగ్గుతారనే దుర్బుద్ధితోటి ఈ లేబర్ కోడ్స్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడం ప్రారంభించింది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తుంది. ఇది కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తుంది, వాళ్ళ జీతభత్యాలని తగ్గిస్తుంది, వాళ్ళ పని గంటలు పెంచుతుంది, వాళ్ళకి భద్రతా సౌకర్యాలని యజమానుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేట్టు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కార్మిక సంఘాలని పెట్టుకునే హక్కు, అలాగే సమ్మె చేసే హక్కు, వీటన్నిటి మీద తీవ్రమైన పరిమితులు విధించే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చట్టాలని గొప్ప చట్టాలుగా, కార్మికులకు ఎంతో మేలు చేసే చట్టాలుగా అభివర్ణిస్తూ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే దీని మీద ప్రకటనలు చేశారు. ఇంత గొప్ప ప్రకటనలు అయితే, ఇంత గొప్ప కోడ్లు అయితే ఈ 5 ఏళ్ల నుంచి ఎందుకు అమలు జరపలేకపోయింది? అలాగే అనేక రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరాలు పెట్టినాయి? కార్మిక సంఘాలు ఎందుకు సమ్మె చేసినాయి? జులైలో జరిగిన సమ్మెలో 25 కోట్ల మంది దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇంత విస్తృతంగా కార్మికుల్లో ఎందుకు అభ్యంతరం వచ్చింది? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఇంత గొప్ప ఈ చట్టాలైతే బీహార్ ఎన్నికల దాకా ఆగి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో లేదు. అందుకనే ఈ నెల 26వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ లేబర్ కోడ్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తిగా మద్దతు ఇస్తుంది.